నమస్కారం అండి. నేను ఉప్పల్ దగ్గర ఉన్న అన్నోజిగూడలో ఈ మధ్యన చాలా అపార్ట్మెంట్స్ కట్టారు. ఒక అపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి అపార్ట్మెంటు కొనుక్కున్నాడండి. అయితే నేను ఒకసారి నాకు కొద్దిగా పని ఉండి అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను వాస్తు చూడమని నన్ను పిలవలేదు, కానీ నేను నా అవసర నిమిత్తం అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ ప్లాటు ఇక్కడ చాలా ప్లాట్లు ఉన్నాయండి. ఒకే దాంట్లో దాదాపు ఒక 60-70 ప్లాట్లు కట్టారు. పెద్ద ప్లాట్ అండి. అయితే అతను తీసుకున్న ప్లాటు ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ ఉందండి. ఈ ప్లాట్ అతను కొన్నాడు. లిఫ్టు దీనికి వాయవ్యంలో ఉంది. ఇది కరెక్టేనండి. దీనికి వాయవ్యం అవుతుంది కాబట్టి అది పర్ఫెక్ట్గా ఉంది. ఇది నో డౌటు. కాకపోతే ఈ కారిడార్ అనేది ఇలా స్ట్రేట్గా వచ్చి ఈ ప్లాట్కి వీధి పోటుగా మారింది. ఈ కారిడార్ ఏదైతే ఉందో నడక దీనికి వీధి పోటుగా మారింది. ఇక ఇంటి లోపటి విషయానికి వస్తే ఇంటి లోపల మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ తూర్పు వైపు రావాలి. ఆ తర్వాత ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉందండి. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఇది హాలు, ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఇది కిచెను, ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఈ బయట బాల్కనీ ఇచ్చారు. ఇది బట్టలు వగైరా ఉతుక్కోవడానికి కానీ ఆరేసుకోవడానికి ఇది బాల్కనీ. ఇది పర్ఫెక్ట్గానే ఉంది. లోపట మాస్టర్ బెడ్రూమ్కు ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ ఉందండి. ఇది పర్ఫెక్టే. ఇది బాత్రూము తూర్పు ఆగ్నేయంలో ఉంది. ఇది పర్ఫెక్టే ఉంది. ఇకపోతే ఈ పిల్లల బెడ్రూమ్కి ఇక్కడ తూర్పు ఈశాన్యంలోనే డోర్ ఉంది. ఇది పర్ఫెక్ట్గానే ఉంది. దీనికి ఈ నైరుతి భాగంలో బాత్రూమ్ ఉంది. ఇక్కడ డోర్ ఉందండి. ఇటు నుంచి ఇటు రావాలి. సో ఇదంతా పర్ఫెక్ట్గా ఉందండి. లోపల ఎలాంటి వాస్తు తప్పు నాకైతే కనిపించలేదు. నేను అబ్జర్వ్ చేసిన, అతను నన్నేం చూడమని అనలేదు. ఇది ఇలాంటి ప్లాటుని కొనుక్కోవడం జరిగిందండి. ఇప్పుడు ఇల్లు మొత్తం వాస్తుపరంగా ఉన్నప్పటికీ, అంటే ఈ ఫ్లాటు అపార్ట్మెంట్లో ఈ ఫ్లాటు వాస్తుపరంగా ఉన్నప్పటికీ ఒకే ఒక లోపం ఏంటి అంటే ఈ కారిడార్ నుంచి వచ్చే నడక ఏదైతుందో ఇతనికి ఉత్తర వాయవ్యంలో ఇది పోటుగా మారిందండి. ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. నాకు తెలిసినప్పటి నుంచి అతను ఎప్పుడు సిక్కు కావడం మాత్రం చూడలేదు. అంతకుముందుకు ఊర్లో ఉండేవాడు. ఊర్లో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. వ్యవసాయం వగైరా చేసుకునేవాడు. ఎప్పుడైతే ఈ ప్లాట్ కొనుక్కున్నాడో గృహప్రవేశం జరిగిన కొన్ని రోజులకు ఈ ఇంట్లో చిన్న చిన్నగా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అతనికి అనారోగ్యము స్టార్ట్ అయింది. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. మళ్ళీ ఒకసారి సీరియస్ అయ్యాడు. మళ్ళీ కోలుకున్నాడు. సో దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ కారిడార్ ఏదైతే ఉందో ఈ కారిడార్ ఇలా వచ్చి
ఈ ఫ్లాట్కి ఉత్తర వాయువ్య దిశలో ఈ నడక ఏర్పడడం. మిగతా ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది. సో మనము ఎప్పుడైనా సరే ఇలాంటి నడక ఉన్న ఫ్లాటు, అదే ఈ వీధి పోటు కనుక ఇటుపక్క నుంచి వచ్చి నడక ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఇదే కారిడారు ఇటువైపు నుంచి కనుక వస్తే మనకు ఉత్తర ఈశాన్యం అయ్యేది. అలా కాకుండా ఇలా ఉందండి. సో ఇప్పుడు ఇలాంటి వీధి పోటు ఉండడం వలన మనకి ఏమేమి నష్టాలు జరుగుతాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు. ఉత్తరం అనేది స్త్రీకి ఎక్కువగా వర్తిస్తుంది. ఆర్థిక నష్టం ఉంటుంది, అనారోగ్యాలు మగవారికి, ఆడవారికి ఉంటాయి. యజమానికి భయాందోళనలు కూడా కలుగుతుంటాయి. ఆ తర్వాత ఏ పని చేసినా అక్కర రాకుండా ఉంటుంది. అంటే బిజినెస్ చేసినా, ఇంకే పని చేద్దాం అనుకున్నా అది అక్కరకు రాకుండా పోతుంది. ఒకవేళ వీరికి ఆడపిల్లలు కనుక ఉంటే సమస్యలు తెస్తారు. లవ్ అనో లేదా ఇంకేదో అనో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఒకవేళ ఆడపిల్లలకు పెళ్ళైనా కానీ వారి భర్తతో కొట్లాడి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఉంటారు ఆడపిల్లలు. అలాంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. సో చాలా ఇబ్బందులు ఈ ఉత్తర వాయవ్య వీధి పోటు వలన ఏర్పడతాయండి. అయితే నేనేమంటానంటే, మనము అపార్ట్మెంటులో ఫ్లాట్ కొనే ముందు మంచిగా వాస్తు తెలిసిన వాస్తు పండితుని పిలిపించుకొని అతను చూసిన తర్వాత అతను ఓకే అంటే మీరు ఫ్లాట్ కొనుక్కోండి. ఎందుకంటే రోడ్డుకు దగ్గరగా ఉందనో లేదా చాలా బాగా కట్టాడనో బిల్డరు, నిజానికి బిల్డరు మంచివాడైతే అతనికి వాస్తు తెలిసి ఉంటే ఇలాంటి వీధిపోటుగా వచ్చే కారిడారు అసలు రానియడండి. కానీ వాళ్ళు కడతారు, అమ్ముకుంటారు, బయటపడతారు. అనుభవించేది మాత్రం కొనుక్కున్న వాళ్ళే. సో నేనైతే అంటాను, ఏ ఫ్లాట్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా మీరు ముఖ్యంగా వాస్తు పండితుని పిలిపించుకొని అతని సలహా తీసుకొని, అతను ఒకవేళ బాగుందండి కొనుక్కోమని చెబితే కొనుక్కోండి, లేదంటే వదిలిపెట్టడం ఉత్తమం అండి. ఎందుకంటే ఇవి తక్కువకేం రావండి. ఇవాళ రేపు 60-70 లక్షల నుంచి కోటికి పైనే అమ్ముతున్నారు. సో ఇంత డబ్బు పెట్టిన తర్వాత కూడా మనము అందులోకి పోయిన తర్వాత ఆరోగ్యంగా ఉండకపోతే ఏం లాభం? సో ఒక్కసారి ఆలోచించండి. మీరు లక్షలు కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ను కొన్నప్పుడు ఒక 20,000 30,000 వాస్తు పండితుని పిలిపించుకొని వాస్తు ప్రకారంగా ఉందా లేదా అని ఎందుకు చెయ్యరో నాకైతే అర్థం కాదండి. తర్వాత హాస్పిటల్స్కి లక్షలు ఖర్చు పెడతారండి. అదే మనం ముందుగా జాగ్రత్త పడి వాస్తు పండితుని పిలిపించుకొని సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత ఫ్లాట్ కొనుక్కుంటే ఎంత బాగుంటుందండి. సో నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఇల్లు కట్టుకున్నా, ఫ్లాట్ కొనాలనుకున్నా వాస్తు పండితుని తప్పకుండా సంప్రదించండి. అది కూడా మంచి వాస్తు పండితుని సంప్రదించండి. కొందరు ఏమనుకుంటారంటే, మంచి వాస్తు పండితుడు ఎక్కువగా డబ్బులు తీసుకుంటాడు, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు కదా అని కొంతమంది తెలిసి తెలియని వాస్తు వారిని కూడా సంప్రదించి నష్టపోవడం నేను చూశాను. కాబట్టి డబ్బులు పోయినా సరే ఒకసారి 20,000 30,000 50,000 తీసుకుంటాడు వాస్తు పండితుడు, కానీ మీకు ఫ్యూచర్లో జరిగే నష్టాన్ని చాలా వరకు కాదు మొత్తమే అరికడతాడు అని నా ఉద్దేశం. సో మీరు నన్ను వాస్తుపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా, లేదా ప్లాట్ కొనాలనుకున్నా, సందేహాలున్నా మీరు ఈ నెంబర్కు కాల్ చేస్తే నేను కాంటాక్ట్ అవుతాను.
నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.